నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను కాకినాడలో ఉన్నటువంటి వెరీ ఫేమస్ హాస్పిటల్ సాయి సుధాలో ఉన్నాను. ప్రత్యేకించి డెర్మటాలజీ విభాగానికి ఎంతో పేరుందని చెప్పుకోవాలి. ఇక్కడ దాదాపుగా కాకినాడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా సరే చర్మ వ్యాధులు కావచ్చు, హెయిర్ కి సంబంధించిన సమస్యలు వస్తే వెంటనే గుర్తొచ్చే డాక్టర్స్ ఇక్కడే ఉంటారండి. రవి గారు కావచ్చు, అలాగే చంద్రకళ గారు. డాక్టర్ చంద్రకళ గారు ప్రముఖ డెర్మటాలజిస్ట్. ఎంతో మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారని చెప్పుకోవచ్చు. కొన్ని చాలా మొండిగా ఉంటాయండి. ఎంతగా అంటే చర్మ వ్యాధులు కొన్ని సంవత్సరాలుగా బాధపడే వాళ్ళు ఉంటారు. కొన్ని అవి చాలా సింపుల్ గా కనిపిస్తాయి, కానీ వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అలాంటి వాటికి చాలా ఈజీ సొల్యూషన్ చెప్తారు డాక్టర్ గారు. మరి వాళ్ళ వారితో మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ చంద్రకళ గారు. హలో అండి, నమస్కారం అండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మంచి సర్వీస్ అందిస్తూ ఉన్నారు. సో ఇవాళ నేను డెర్మటాలజీ ఈ విభాగానికి సంబంధించి పింపుల్స్ ఎక్కువగా బాధిస్తుంటాయండి. యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి స్టార్ట్ చేస్తే ఏజ్ వల్ల కూడా ఇప్పుడు చూస్తున్నాం అందరికి. అన్ని రకాల ఎందుకు ఇట్లా పింపుల్స్ అనేవి వస్తాయి అసలు? ఏజ్ రిలేటెడ్ గా ఉంటుందండి. టీనేజ్ లో యూజువల్ గా 90% అందరికి టీనేజ్ తో వస్తుంది. చిన్నగా వస్తాయి పోతాయి. అలాగా అందులో రకరకాల గ్రేడ్లు ఉంటాయండి. సింపుల్ వాటికి మెడిసిన్స్ ఓరల్ ఓన్లీ ఆయింట్మెంట్ తో సరిపోతుంది. గ్రేడ్ పెరిగితే ఓరల్ గా టాబ్లెట్స్ ఇచ్చి టాపికల్ గా ఆయింట్మెంట్స్ అవి ఇస్తాం. ప్యూర్లీ ఇప్పుడు ఏమైందంటే టీనేజ్ పిల్లలందరికీ కాస్మెటిక్ ఇండ్యూస్డ్ వచ్చేస్తుంది. రకరకాల క్రీములు అన్ని స్టిరాయిడ్స్ ఉంటాయండి కాస్మెటిక్స్ లో. సో స్టిరాయిడ్ ఇండ్యూస్డ్ యాక్ని అని చూస్తాం ఎక్కువ. బ్రైట్నింగ్ క్రీమ్స్ ఏజ్ రిలేటెడ్ కాలేజ్ పిల్లలు ఒకళ్ళు రాసుకుంటే తగ్గిపోయింది అనుకుంటారు, వాళ్ళ ద్వారా ఇంకొకళ్ళకి అలా సైకిల్ లా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళు చూడగానే తెలిసిపోతుంది మనకి, దూరం నుంచి చూడగానే వీళ్ళు స్టిరాయిడ్స్ అప్లై చేశారు కాస్మెటిక్స్. అవి తగ్గడానికి టైం పడుతుంది. యూజువల్ గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది కొంతమందికి. మీరు నమ్మండి మ్యామ్, వేలు ఖర్చు పెడతారు తెలుసా ఈ క్రీముల కోసం. అవునవునండి. చాలా అసలు వచ్చింది వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తే ఆ శాలరీలో ఫస్ట్ శాలరీ కాస్మెటిక్స్ కే పెడుతున్నారు. ఫస్ట్ శాలరీ. అంతకు ముందు పేరెంట్స్ కి గిఫ్ట్స్ అలాగా, లేకపోతే టెంపుల్ కి వెళ్ళడం అలా కాదు. ఇప్పుడు మెయిన్ కాస్మెటిక్స్ ఆన్లైన్ లో అవే తర్వాత ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయి. అవును, వాటి వల్ల వచ్చే యాక్ని ఇంకా ఎక్కువైంది. కాస్మెటిక్ ఇండ్యూస్డ్ అంటాం వాటి. హార్మోన్ వల్ల వస్తుంది, పిసిఓడి వల్ల వస్తుంది కొంతమందికి. వెయిట్ గెయిన్ ఉంటేనే దాంతో పాటు ఇర్రెగ్యులర్ సైకిల్స్, హార్మోన్స్, పింపుల్స్, దాంతో అన్వాంటెడ్ హెయిర్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఇవన్నీ ఇప్పుడు చూస్తున్న ప్రాబ్లమ్. సో పింపుల్స్ గురించి అన్నప్పుడు కొంతమందికి బాగా పస్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. సిస్టిక్ యాక్ని అంటాం, పెద్ద యాక్ని వచ్చేస్తుంది. సెగెడ్ల పెద్ద పస్ట్యూల్స్ అంటాం. అవి రకరకాల, కొంతమందికి మచ్చలతో పోతుంది, ఒక్కొక్కరికి స్కార్స్ లా పడిపోతుంది. స్కార్స్ కి మళ్ళీ ట్రీట్మెంట్, పిగ్మెంటేషన్ కి ట్రీట్మెంట్, అందులో రకరకాలు. ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్క విధంగా పడుతూ ఉంటాయి మచ్చలు కూడా. మచ్చలను బట్టి, స్కార్లను బట్టి, దానికి సింపుల్ క్రీమ్స్ నుంచి లేజర్ ట్రీట్మెంట్ వరకు అన్ని మన దగ్గర ఉన్నాయి. రకరకాల లేజర్స్. ఒక కాస్మెటాలజీ యూనిట్ ఒకటి ఉంది ప్రత్యేకంగా. సో ట్రీట్మెంట్ ఏజ్ వైజ్, డెప్త్ ఆఫ్ ది స్కార్ ని బట్టి కొన్ని కెమికల్ పీల్స్ కి తగ్గిపోతుంది, కొన్ని లేజర్ ట్రీట్మెంట్ అంట, అందులో మైక్రో నీడ్లింగ్ అంట, MNRF అని, ఎర్బిఎం లేజర్ అని. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. దానికి ముందు కౌన్సిలింగ్ ఇస్తాము, సన్ స్క్రీన్ కంపల్సరీ, ఆఫ్టర్ ప్రొసీజర్ ప్రికాషన్స్ అన్ని విల్ అడ్వైస్. దేర్ నో సైడ్ ఎఫెక్ట్స్. ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనం లేజర్ ట్రీట్మెంట్స్ అలాంటివి చేయమండి. కామన్ గా వింటూ ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఈ పింపుల్స్ అనేవి వస్తాయి, ఉన్న ఎక్కువ. అది అపోహ అంతే. అంతేనా? స్వీట్స్ తినడం వల్ల ఒక్కొక్కళ్ళు అవాయిడ్ చేసుకొస్తారు. ఒబిసిటీ ఉన్నప్పుడు అవన్నీ అవాయిడ్ చేస్తే బెటరే కదా అని చెప్తారు. నో రిలేషన్ విత్ ఫుడ్ అండి, నో రిలేషన్ ఉండదు. ఎందుకంటే యాక్ని ఇండైరెక్ట్ గా ఉంటుంది. వెయిట్ పెరిగితే పిసిఓడి పెరిగితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తే మళ్ళీ యాక్ని వస్తుంది. ఇలా అలాగే టీనేజ్ నుంచి అడల్ట్ ఏజ్ వరకు కూడా చూస్తాం. పిసిఓడి ఉన్నప్పుడు నో ఏజ్ రిలేషన్, పెద్దవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం. అన్వాంటెడ్ హెయిర్ గురించి మాట్లాడారు. చాలా మంది మేడం అమ్మాయిలు ఎంత బాధపడతారు, ఇబ్బంది పడతారంటే, తెలిసిన వాళ్ళైనా కూడా, ఇంట్లో వాళ్ళైనా ఏమైనా ఫంక్షన్లు ఉన్నా కూడా వెళ్ళరు. ఎంత చుట్టాలైనా కూడా, ఇంట్లో మనుషులే పిలిచినా కూడా, అంటే ఏదో వీళ్ళక కన్వీనియంట్ గా అనిపించదు, ఉండలేరు, ఎక్కడికి పిలిచినా వెళ్ళరు, వాళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు, ఫ్రెండ్స్ తో కలవలేరు. ఈ ప్రాబ్లం, అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం చాలా వరకు ఇప్పుడు ఇక్కడ కావచ్చు, ఫేస్ పైన చాలా మందికి బాడీ హెయిర్ కూడా ఉంటుందండి. అప్పర్ లిప్, చిన్న
సైడ్స్, స్లీవ్స్ వేసుకోవడం ఇష్టం కొంతమందికి, వేసుకోలేరు ఇలా. బాడీ హెయిర్ కూడా ఎక్కువ ఉంటుంది. మెయిన్లీ Yes. కొంచెం కొంతమందికి హెరిడిటరీగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఫ్యామిలీస్ లో రన్ అవుతుంది. మెయిన్లీ ఇప్పుడు 90% కేసెస్ డిపెండ్ ఆన్ ది పిసిఓడి ప్రాబ్లం. పిసిఓడి వల్ల అన్వాంటెడ్ హెయిర్. సెకండ్ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్, హైపోథైరాయిడ్ వాళ్ళలో ఎక్కువ చూస్తాం. సో ముందు రాగానే ఎందుకు వచ్చిందో చూసి దాని ప్రకారం అవి ట్రీట్ చేస్తూ ప్యారలల్ గా లేజర్ ట్రీట్మెంట్. మన దగ్గర డయోడ్ లేజర్ అని ఉందండి, ఆర్టిమిస్, థిక్ హెయిర్, కాస్మెటాలజీ దానికి ట్రీట్మెంట్ చేసుకుంటూ ప్యారలల్ గా లేజర్ హెయిర్ రిమూవల్ అంటాము, దాంతో చేస్తాము. మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవడం అలా ఉండదా? అంతే, నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఎక్కువ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ది పేషెంట్. జెనెటిక్ గా హెరిడిటరీగా వచ్చిన 4-5 సిట్టింగ్స్ లో తగ్గిపోతుంది. హార్మోన్లు అయితే కొంతమంది టీన్స్ లో అడుగు పెట్టగానే చూస్తూ ఉంటాం, కానీ ఆ ఏజ్ వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ చేయకూడదు అని అంటారు. మరి 18 years తర్వాత ఆఫ్టర్ వి కెన్ డూ అండి. అంటే ఇప్పుడు ఏంటంటే మెచ్యూర్ అయిన తర్వాత 4 years తర్వాత హార్మోన్లు అన్ని స్టెబిలైజ్ అవుతుంది. సో వీ కెన్ ప్రొసీడ్ ఆఫ్టర్ 4 years ఆఫ్టర్ మెచ్యూరిటీ. సో ఏమైనా టిప్స్ చెప్పండి మ్యామ్, ఇంట్లోనే హెల్దీగా మంచి స్కిన్ ఉండాలి, పింపుల్స్ రాకుండా, అన్వాంటెడ్ హెయిర్ పోయి. హెల్దీ డైట్ అండి, హెల్దీ డైట్ ఫస్ట్. ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్, వెయిట్ పెరగకుండా, ఒబెసిటీ కంట్రోల్ ఉండాలి. మెయిన్ అవాయిడ్ కాస్మెటిక్స్ అన్నెసెసరీలీ. ముందే రాకుండా వాడదాము అని ప్రికాషన్స్, ఒకళ్ళు వాడుతున్నారు కదా అని ఇంకొకళ్ళు. మరి మేకప్ అనేది చాలా క్వైట్ కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఎప్పుడో వేసుకునే వాళ్ళు, ఏమైనా పెళ్లిళ్ళు ఉంటేనో అది, బట్ ఇప్పుడు నార్మల్ డైలీ ఆఫీస్ రెగ్యులర్ కాలేజ్ పిల్లలు, 8th క్లాస్ పిల్లలు కూడా చూస్తున్నామండి. గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, డిఫరెంట్ ప్రోడక్ట్స్ అప్లై చేస్తారు, స్టిరాయిడ్ యాక్నీతో వచ్చేస్తూ ఉంటారు. చిన్న పిల్లలు 8th క్లాస్ 9th చూస్తామండి ఎక్కువ. ఎలా తగ్గిస్తారండి అలాంటి వాళ్ళు? కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఉన్నది 1-2 పింపుల్స్ వస్తే వాళ్ళు రాసే క్రీమ్స్ వల్ల ఎక్కువ చేసుకుని వస్తారు. నిజమే, వాటి వల్ల ఇంకా డబల్ అయిపోతూ ఉంటాయి. సో ఫార్మసీకి వెళ్ళి ఫార్మసీ కౌంటర్, ఓవర్ ది కౌంటర్ కొనుక్కుంటారు. మెయిన్ దే విల్ గివ్ స్టెరాయిడ్స్, ఇమీడియట్ రిలీఫ్, ఇమీడియట్ గా తగ్గిపోవాలి అందరికి. కానీ కొన్ని క్రీమ్స్ కూడా అలాగే ఉంటాయి మ్యామ్. మేజర్ రీజన్ ఏంటి? ఒక 1 week వాడగానే స్కిన్ లో చాలా చేంజ్ వచ్చేస్తుంది. టాపికల్ స్టెరాయిడ్ అండ్ పొటెన్సీ ఆఫ్ ది స్టెరాయిడ్ బట్టి ఉంటుంది. సో దే విల్ వేసిన తర్వాత ఎక్కువ అయిపోతుంది, ప్రాబ్లమ్ స్టార్ట్. ఎక్కువ తగ్గింది కదా అని దే విల్ కంటిన్యూ దోస్ క్రీమ్స్ ఫర్ లాంగ్ టైం. ఇప్పుడు కొన్ని రకాల ఫేషియల్స్ ఇవి ఉంటాయి కదా మ్యామ్, వాటి వల్ల ఏమైనా రిజల్ట్? ఫేషియల్ అన్నెసరీ అండి. అంతేనా? అంతే. యూజువల్ గా రబ్బింగ్ చేసేస్తూ ఉంటారు, స్క్రబ్ చేస్తూ ఉంటారు. స్క్రబ్బింగ్ వల్ల ఫాలిక్యులర్ అక్లూజన్ వచ్చి దే విల్ ప్రొడ్యూస్ మోర్ యాక్ని. ఆఫ్టర్ ఇప్పుడే ఫంక్షన్ కని ఫేషియల్ చేయించుకున్నామండి ఇలా వచ్చేసాయి అని తర్వాత వస్తారు. ఏదో సైంటిఫిక్ గా చేయించుకుంటే బాగుంటుంది. ఇలా సైంటిఫిక్ గా కూడా మన దగ్గర బోల్డ్ రకాల కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. గ్లో కోసం అని, హెయిర్ రిమూవల్, రకరకాలు. సో ఏం చెప్తారు యంగ్ ఏజ్ పిల్లలకి, ఎవరైతే ఇప్పుడు రకరకాల క్రీమ్స్ వాడుతున్నారో, మీ దగ్గరికి ఇలాంటి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? అవాయిడ్ ఆల్ కాస్మెటిక్ క్రీమ్స్. ఏది పడితే ఆన్లైన్ లో చూసి కొనుక్కోవడం మానేయాలి. గూగుల్ సెర్చ్, పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విన్నారు కదా, డాక్టర్ చంద్రకళ గారు వెరీ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నారా, ప్రత్యేకించి చెప్తున్నారు. యంగ్ ఏజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల క్రీమ్స్ ఇప్పుడు ఓవర్ ది కౌంటర్ కావచ్చు, లేకపోతే మనకి ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి కదా, అవన్నీ తీసుకుంటూ ఉన్నారు. అవి మనం వాడేటప్పుడు బాగానే ఉంటాయి, బట్ తర్వాత దానివల్ల మేజర్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అలాంటివి యూజ్ చేయొద్దని చెప్తున్నారు. లేదు మీరు ఇలాంటి ప్రాబ్లంతో ఎప్పటి నుంచో బాధపడుతున్నాం, అది పింపుల్సే కావచ్చు, స్కార్స్ కానీ, లేకపోతే అన్వాంటెడ్ హెయిర్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సాయి సుధా హాస్పిటల్స్ లో ప్రత్యేకించి కాస్మెటాలజీ విభాగంలో బెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి. వివరాల కోసం నేను స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, అలాగే హాస్పిటల్ అడ్రస్ కూడా అందిస్తాను. కాకినాడ దగ్గర ఉంది. ప్రత్యేకంగా చెప్పుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకుని మీరు రావచ్చు. విత్ ఇన్ డేస్ లోనే మీకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటువంటి అనుభవజ్ఞులైన డాక్టర్స్ ఇక్కడ ఉన్నారండి. ఇంకా లేట్ ఎందుకు, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కు కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.